చంద్రబాబు నాయుడు గారు మరి టూరిజం గురించి అంత చెప్పే ఆయన మరి ఇప్పుడు సింగపూర్ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఆయన సింగపూర్ని బాగా రోల్ మోడల్గా తీసుకుంటారు. వాళ్ళు సింగపూర్ ప్రతినిధులు ఎవరో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని తాజాగా కలవటం జరిగింది అనేటువంటిది ఒక ఇన్ఫర్మేషన్. ఇది ఏంటి, ఇది ఏ సందర్భంలో కలిసినట్టు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని? సార్, ఇప్పుడు సింగపూర్ కు సంబంధించిన సింగపూర్ కాన్సులేట్ జనరల్ ఎవరైతే ఉన్నారో ఆయన ఎవరైతే ఎడ్గర్ పాంగ్తే చియాంగ్ అనే అతను జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఈరోజు తాడేపల్లిలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో కలవటం జరిగింది. మేము ప్రభుత్వంలో లేవు, కానీ సింగపూర్ కాన్సులేట్ జనరల్ మరి ఇక్కడికి వచ్చి ప్రతిపక్ష నాయకుడిని కలిశాడు అని అంటే మరి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడి నుంచి స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని ఆయన వాళ్ళ కొడుకు వాళ్ళ మంత్రులు మొత్తం సింగపూర్ పర్యటనకు వెళ్తున్నారు. మరి ఆయన వాళ్ళ కలవాల్సింది మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు కలిశారు? దానికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. మరి సింగపూర్ కాన్సులేట్ జనరల్ వచ్చి జగన్ గారిని ఎందుకు కలిశాడు? మరి మీరేమో రోజు లెగిస్తే సింగపూర్ అని చెప్పి పరిగెత్తుతున్నారు. మరి ఆయన వచ్చేమో సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధి వచ్చేమో జగన్ గారి దగ్గరకు వచ్చి పరిగెత్తుకొని కలిశాడు. అంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భవిష్యత్ నాయకుడు అనేది వాళ్ళకు కూడా అర్థమై ఉండొచ్చు. సో రేపొద్దున గవర్నమెంట్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిది రాబోతా ఉంది. సో దానికోసం ఏమన్నా మళ్ళీ ఆయన వచ్చి రేపొద్దున మీరే గవర్నమెంట్ లోకి వస్తారు కదా అనే విషయం మీద ఏమన్నా కలిశాడేమో.